నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. ఈ రోజు నుండి 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 600 కిలోమీటర్ల ప్రజా సమస్యలపై ఈ పాదయాత్ర సాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, మార్పు కావాలని సిపిఐ పార్టీ 9 రోజుల పాటు పాదయాత్ర చేస్తుందని, అనంతరం లక్షలాది మందితో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 420 హామీలు, 6 గ్యారెంటీలతో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ హామీల అమల్లో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. హామీల అమల్లో విపరీతమైన రాజకీయ జోక్యం, నిర్లక్ష్యం చోటు చేసుకుందని, పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నాగర్ కర్నూలు జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఆగస్టు 6వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు జిల్లాలో దాదాపుగా 600 కిలోమీటర్ల పాటు సిపిఐ పాదయాత్ర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని, 80 ఏళ్ల స్వాతంత్ర దేశంలో ఈ ప్రజలకు ఏం ఒరిగింది, ఇప్పటికి కూడా ఈ దేశంలోని ప్రజలు ఉండడానికి ఇల్లు కావాలని, చేయడానికి పని కావాలని, బ్రతకడానికి స్వేచ్ఛ కావాలని పోరాడడం అనేది ఒక భయంకరమైనటువంటి, మన అందరికీ అంగీకరించలేనటువంటి నిజం. కాబట్టి 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశ ప్రజలకు స్వేచ్ఛావాయువుగా జీవించే హక్కు ఏదైతే మన రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఇచ్చిందో దాన్ని నిలబెట్టడం కోసమే బద్లావ్ జరూరీ హే, మార్పు కావాలి అనేటువంటి నినాదంతో సిపిఐ ఈ పాదయాత్రలను నిర్వహిస్తూ ఉంది. ఈ మొత్తం 9 రోజుల పాటు పాదయాత్రలు నిర్వహించి సెప్టెంబర్ 1వ తేదీన బద్లావ్ జరూరీ హే పేరుతో చలో ఢిల్లీ కార్యక్రమం లక్షలాది మందితో నిర్వహించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ వివరిస్తున్న బడా బాబు కార్పొరేటివ్ అనుకూల విధానాలను వీడనాడి దేశంలో ప్రజల మధ్య విభజన రేఖను గీసి ప్రజలను విడదీస్తున్న, కులం మతం పేరుతో చేస్తున్న ఈ మతోన్మాద రాజకీయాలకు స్వస్తి పలకాలని సిపిఐ నాయకులు, కార్యకర్తలు గ్రామాన తిరిగి ఈ మొత్తం పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం 420 హామీలు, 6 గ్యారెంటీలతో ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో గెలవడం జరిగింది. కానీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత చిత్తశుద్ధి కనపడడం లేదని, మిత్రపక్ష ధర్మంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మేము ఈ పాదయాత్రలో తప్పుపడుతున్నాం. అన్ని అవకతవకలు, ఎక్కడ ఇంద్రమ్మ ఇల్లు కేటాయింపులో విపరీతంగా రాజకీయ జోక్యం, ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో క్షమించరాని నిర్లక్ష్యం అనుమానం కనపడుతుంది. రాష్ట్రంలో ప్రజలకు చాలా నిరాశలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతూ ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలకాలని, ఈ తాలూకా కోసం పోరాడుతున్న రైల్వే లైన్ సాధన కోసం, అలాగే పరిశ్రమల నిర్మాణం కోసం, గోపాల్ దిన్నే ఏదైతే సింగోటం గోపాల్ దిన్నే రిజర్వేయర్ సాధన కోసం, సకల సమస్యలు నియోజకవర్గంలో ఉన్నవన్నీ పరిష్కారం కోసం ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నాం.